హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం బ్రెడ్ రోస్ట్కి అయితే చేస్తున్నాం అనమాట. నేను బ్రెడ్ రోస్ట్కి అయితే గీ వాడతాను. మీకు నచ్చితే మీరు కూడా వాడచ్చు. ఫస్ట్ ఇట్లా ప్యాన్ ఆన్ చేసుకొని హీట్ చేసుకొని చిమ్నీ ఆన్ చేయాలి. ఓకే, హీట్ అయినట్టుంది, చూద్దాం. ఫస్ట్ మీరు హీట్ అయిందా లేదా అని చూడాలంటే సారీ నీళ్ళు ఎక్కువ పట్టేసా. ఇట్లా కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఇట్లా స్పీడ్గా ఎవాపరేట్ అయిపోతే వాటర్, మీరు అప్పుడు స్టార్ట్ చేయాలి కుకింగ్. ఓకే, ఇంకా మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా, కొంచెం ఫ్రెష్గా తీసుకొని టేస్ట్ వచ్చి. నేను యాక్చువల్లీ శాండ్విచ్ చేస్తున్నా, బ్రెడ్ రోస్ట్ కూడా కాదు, ఎగ్ శాండ్విచ్. బ్రెడ్ రోస్ట్ కావాలి, శాండ్విచ్ కావాలా? సారీ గైస్, మిమ్మల్ని మర్చిపోయా. ఎగ్ కూడా తీసుకున్నా పక్కన ఒక శాండ్విచ్ కోసం. ఇంకొకసారి చూద్దాం. ఓకే, రెడీ. కొంచెం స్పీడ్లోనే పెడతాం, అప్పుడే బాగా వచ్చింది. మంచి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేనైతే. కొంచెం మీరు ఎప్పుడైనా గీ కొంచెమే వాడాలి, కానీ రెండు సైడ్స్ అప్లై చేయాలి. మరీ ఎక్కువ వాడకండి కదా, అప్పుడు ఆయిల్ అంటే మోసీగా అంటే మీకు అర్థమైందిగా ఆయిలీ సెన్సేషన్ ఫీలింగ్ వచ్చింది. ఆయిలీ సెన్సేషన్ వచ్చింది. నేనైతే నీట్గా అప్లై అయితే చేసుకున్నాను, కొంచెమే అప్లై చేసుకున్నా. ఓకే, మీకు రెండు సేమ్ హీట్గా రావాలంటే మీరు రెండు ఒకేసారి కాల్చుకోవాలి. మీరు ఫస్ట్ సైడ్ ఎక్కువ వేసినా పర్వాలేదు, సెకండ్ సైడ్ ఎక్కువ వేయకండి, అప్పుడు బాగా ఆయిలీ అయిపోద్ది. ఇవి రెండు బాగా అప్లై చేసుకున్నాను. గాయ్స్, ఇది కుక్ అయ్యేలోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కోసం. బ్రెడ్ ముక్కే దాంట్లోనే, నేనేమి వేరే సపరేట్ పెట్టుకోలేదు. బాయిల్ ఎగ్గే గాయ్స్, మీరు నిజమైన ఎక్కుకోండి అనుకున్నారా? నిజమైంది ఇక్కడ ఉంది, ఇది కూడా. మా బాయిల్ ఎగ్కి స్పీడ్లో పెడితే త్వరగా అయితేను. మీరు మరీ ఫుల్ స్పీడ్లో పెట్టకండి, కొంచెమే పెట్టాలి చాలా. బాగా గోల్డెన్ బ్రౌన్ అంతవరకు రోస్ట్ అవ్వాలి గైస్ ఎప్పుడైనా. దాని తర్వాత ఫ్లిప్ చేయండి ఇంకొక సైడ్. అర్థమైందా?
అయ్యో మారిపోయింది కొమ్మలు. మారలేదు లెటర్స్. ఇంకొంచెం హీట్ అవ్వాల్సింది, కొంచెం రోస్ట్ అవ్వాలి, కొంచెం కొంచెం. గైస్ మీరు ఎప్పుడైనా సేఫ్టీగా ఉండండి. మీకు అలవాటు అయితే నా అలాగే పెట్టుకోండి. ఇట్లా ప్లాన్స్ని టచ్ చేయండి. మీరు ఫన్ కోసం అట్లా ఏం చేయొద్దు. చూడండి, నేను ముట్టుకున్నానని ముట్టుకోకండి. నాకు కూడా కొంచెం క్వాలిటీ. దాని తర్వాత ఎగ్ ఇట్లా క్రాక్ చేసుకోండి. మీరు మరీ రోస్ట్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ నేను దీని తర్వాత మళ్ళీ ఎగ్ వేస్తాను. దాని తర్వాత మళ్ళీ రెండు ఒక 2 minutes ప్యాన్ మీద పెడతాను. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు సైడ్ పెట్టేస్తాం, ఎందుకంటే ఇవి మళ్ళీ రోస్ట్ చేస్తాను గైస్. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు ఎగ్ తీసుకున్నాను. ఎగ్ తీసుకొని చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎగ్ ఎట్లా తెలుసు. సో మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్. లిక్విడ్ ఉంది దీంట్లో, ఇంకా ఆపుతున్నా. వాసన ఆకలిస్తుంది, తినేయాలని నొప్పి. అప్పుడు ముందు పెట్టుకోవాల్సింది ఎక్కువ ఆయిల్ అన్నా. ఓకే, కుక్ అయింది బాగానే. ఇప్పుడు ఫ్లిప్ చేయడమే పెద్ద టాస్క్. కింద కొట్టా. But the last price. Egg yolk. Egg yolk. Oh, nothing.
ఓకే, మన ఎగ్ అయితే కుక్ అయింది గైస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీని పక్కన కొంచెం సేపు రోస్ట్ చేద్దాం బ్రెడ్స్. ఒక స్లైస్ తినేయాలండి, అంత ఆకలిలో ఉన్నాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందే మళ్ళీ చెప్తున్నా, ఎందుకని మంచిది మీకు ముందే చెప్పా. ఈ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ వస్తే గుండు, ఈ వీడియోకి 10 లైక్స్ వస్తే ఎగ్, ఇంతే. నాకు ఆకలేసేస్తుంది, భలే టేస్టీ కనపడుతుంది. ఈ రోజుల్లో మన ఫస్ట్ బ్రెడ్. ఓకే, మన బ్రెడ్ అయిపోయింది. కాదు మీ చూపినాకే చేయగలరు. ఇదిగోండి ఆమ్లెట్ దాని మీద పెట్టేస్తున్నాం. మన రెండో బ్రెడ్ కూడా అయిపోయింది, 2 సైడ్స్. మళ్ళీ దీన్ని కూడా పెట్టేస్తున్నాం. గెస్ ఒక్క సెకండ్ మీరు ఆపేసే ముందు నీకు ఒక్కటి చూపించాలి. ఇది నా ఫేవరెట్ చూడు. పొగ స్టీమ్ ఫేస్ వాష్. ఓకే, ఇంకా ఈ వెంటిలేషన్ కూడా ఆపేద్దాం. అయిపోయినందుకు గైస్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాం. ఇదిగోండి గైస్ మన బ్రెడ్ టేస్టీగా ఉంది, కనపడుతుంది. తింటే అదృశ్యం. మీరు ట్రై చేసేయండి. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ మర్చిపోకండి. బాయ్. ఆఫ్ చెయ్యి.